నమ్ముకుని బ్రతుకుతున్నాను, ధనాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను, లోకాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను, నేను అబద్ధాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను, మోసాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను, వ్యభిచారాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను, లోకాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నాను. ఆయన నన్ను క్షమించి సిద్ధంగా ఉన్నాను, నా మనసులోనికి రా ప్రభువా అని ఒకసారి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నీ పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తాడు, పరలోక రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. ఘనమైన మా దేవ, కృపగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను సన్నించండి, ప్రతి యవనుణ్ణి మీరు సన్నించండి, ప్రతి ఒక్కడిని సన్నించండి, అధికారుల్ని సన్నించండి, మనుషులందరినీ మీరు సన్నించండి. ఆయన ఆ యవన అధికారి వలెనైనా విడిచిపెట్టుకుని వెళ్ళిపోయేవారుగా ఉన్నారేమో. అయ్యో, ఘోరమైన దుస్థితి, మరణం ఎప్పుడో మాకు తెలియదు, ఏ టైం ఏంటో మాకు తెలియదు, మేము ఎంతకాలం బ్రతుకుతామో మాకు తెలియదు. నాయన ప్రభువా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకెవరైతే పాపంలో ఉన్నారో, నేను పాపిని, నా పాపాలు క్షమించి దేవా అని హృదయపూర్వకంగా అడిగి నాయన పాపక్షమాపణ పొంది ఒక తీర్మానం చేసుకొని ఈ స్థలాన్ని విడిచి వెళ్ళడానికి కృప దయచేయమని, సహాయం చేయమని, నా తర్వాత మాట్లాడి మీ దాసుని ఎత్తి పట్టుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరికీ వందనాలు. చక్కని సందేశం. నిజంగా మరి ఏ స్థితిలో ఉన్నాం, యవనుడికి అవకాశం ఇవ్వబడింది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వకుండా దేవుడు ఉంచాడు. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువు చెప్తున్నాడు, ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చునని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన వర్లారా, నీకు ఇవ్వబడిన అవకాశాన్ని ఎలాగ వాడుకుంటున్నావు? మరి జక్కీకి అవకాశం దొరికింది, చెట్టు దిగాడు. చాలామందిని వారి వారి స్థితిలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని చూసి సంతోషపడుతున్నారు, ఆ స్థితిని చూసి మరి స్వాతిశయం కలిగి జీవిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నదంతా గతించిపోతుంది. వాక్యం చెప్తుంది, సత్యవాక్యం, లోకము ధనాశ గతించిపోవు, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం. కాబట్టి మనల్ని మనం అన్నపాటిని ప్రభువుకు సమర్పించుకోవటం మనకి ఎంతైనా భాగ్యం. ఈ సమయంలో మనం ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దైవజనులు పేటరాజయ్య గారు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న జీడీఎం సంఘాల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, వారు మనతో దేవుని వాక్యం పంచుకుంటారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇక్కడ వచ్చిన మీ అందరికీ వందనాలండి. దేవుని తన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రీతిగా ఈ సువార్త కూడికలు వారు మనకు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని మనకు దేవుడు కొరకు చేశాడు. దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. బెంజమిన్ గారు నాకు నరసాపురం సేవకుల సదస్సులో కలుస్తూ ఉంటారు. వారు గత సంవత్సరం కూడా నన్ను అడిగారు, కానీ నాకు నా పని ఒత్తిడి వల్ల రాలేకపోయాను. ఈ సంవత్సరం కంపల్సరీ వస్తానని అని చెప్పి రావటం జరిగింది. కాబట్టి ఇంత చక్కని పరిచర్య ఈ ప్రాంతంలో వారు జరిగిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. కొంతమంది సేవకులు ఇక్కడికి వచ్చారు, వారందరిని బట్టి కూడా నేను దేవుని సంతోషిస్తున్నాను. చక్కని సంగీతాన్ని మనకు వినిపిస్తూ ఉన్నారు, వారికి కూడా వందనాలు. చాలా మంది ఆర్కెస్ట్రా వారు మెసేజ్ అప్పుడు ఉండరు, కానీ వారు చక్కగా కూర్చున్నారు, వారికి చాలా వందనాలు. ఇంతవరకు శ్యాంబాబు గారు చక్కని వర్తమానం అందించారు. నేను ఇంకా ఆయన వర్తమానాన్ని పాడు చేయదలుచుకోలేదు. అదే వర్తమానం, అదే అంశాన్ని కొంతసేపు మీ ముందుకు తీసుకెళ్ళి నేను ముగిస్తాను. నేను ఎంతసేపట్లో ముగించాలో చెప్పండి నాకు. ఓ పావు గంటలో ముగించమంటారా? అరగంట, 30 గంట, గంట, ఉదయం 5 గంటల వరకు? మంచిది, ఎక్కువసేపు నేను మాట్లాడను. కానీ సువార్త సభలు కాబట్టి శ్యాంబాబు గారు ఏ అంశం అయితే మాట్లాడారో
ఇంకా దాన్ని పాడు చేయకుండా అదే అంశాన్ని